దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 21 నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం తెలుగులో. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ 2 Peter chapter 1 and verse 2. దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కృపయు సమాధానము విస్తరించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపయు సమాధానము మన జీవితంలో విస్తరించాలంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానము ఇది చాలా ముఖ్యము. అర్థమవుతుందండి? మన ప్రభు అయిన యేసు గురించిన అనుభవ జ్ఞానము ఇది చాలా ముఖ్యము. దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించిన అనుభవ జ్ఞానము మామూలు జ్ఞానము కాదండి. ఇదే చదువుకునే జ్ఞానము కాదు, లేక ఒక బైబిల్ స్టడీ, లేక ఒక థియోలాజికల్ జ్ఞానము కాదు. ఇది చాలామంది దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి థియోలాజికల్ వేదాంత సంబంధమైన జ్ఞానము అంట అని జ్ఞానం ఉంది. యేసు ప్రభు ఇలాగంట, దేవుడు అలాగంట అని జ్ఞానం ఉంది. కానీ దేవుని కృపయు సమాధానము ఒక వ్యక్తిలో విస్తరించాలంటే దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి అనుభవ జ్ఞానం కావాలి. దాన్నే మన భాషలో సాక్ష్యం అంటాము. ఒక సాక్ష్యము నీ జీవితంలో ఉండాలి, అనుభవ జ్ఞానము. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 2 Peter chapter 1 and verse 2. Grace and peace be multiplied to you through the knowledge of God and of Jesus Christ. Through the knowledge of God and of Jesus Christ. Grace and peace be multiplied. People are suffering of not having peace. సమాధానం లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, చాలామంది ఇబ్బందులు ఉంటున్నారు. సమాధానము నీ జీవితాన్ని కడుతుందండి. సొలొమోను సమయంలో సమాధానం ఉంది కాబట్టి దేశంలో దేవుని మందిరమును కట్టాడు. సమాధానం అనేది నీ జీవితంలో లేకుండా, సమాధానం విస్తరించకుండా నీవు కట్టుబడవు. యూ విల్ నాట్ బి బిల్ట్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఒక్క సంబంధం, దేవునితో ఒక్క ఎన్కౌంటర్, దేవునితో ఒక కార్యము ఏం చేస్తుందంటే కృపయు సమాధానాన్ని నీ జీవితంలో విస్తరింపచేస్తుంది. చాలా ముఖ్యమండి. కృప విస్తరిస్తే నువ్వు ఒక స్థాయి నుంచి ఇంకో పై స్థాయికి వెళ్తావు. స్థాయిలోనికి నువ్వు ఎదగాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలంటే దేవుని కృప మన జీవితంలో విస్తరించాలి. దేవుని సమాధానం నీ జీవితంలో విస్తరించినప్పుడు నువ్వు జీవితంలో ఎస్టాబ్లిష్ చేయబడతావు. పీస్ విల్ మేక్ యూ ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ వరల్డ్. కాబట్టి ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కృప మరియు దేవుని సమాధానం, దేవుడిచ్చు సమాధానము విస్తరించునుగాక. हिंदी में पढ़ेंगे 2 पत्रुस, उसमें 1 अध्याय और 2 वचन पढ़ रहे हैं. परमेश्वर के और हमारे प्रभु यीशु की पहचान के द्वारा अनुग्रह और शांति तुम में बहुतायत से बढ़ती जाए. अनुग्रह और शांति बहुताई से बढ़ती जाए. क्यों? क्योंकि आपको परमेश्वर और यीशु मसीह का ज्ञान, अनुभव ज्ञान, आपके जीवन में यीशु मसीह ने क्या किया है, परमेश्वर ने क्या किया, एक अनुभव ज्ञान के वजह से अनुग्रह और शांति आपके जीवन में बहुताई हो जाता है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన కార్యములు మనం తలంచుకోవాలి. ఆయన ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని మనం తలంచుకోవాలి. అదే మన సాక్ష్యం. ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారాన్ని మరొక మనము జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన చేసిన ఉపకారములు ఇతరులతో మనం పంచుకుంటామో, దేవుని కృపయు సమాధానము నీ జీవితంలో విస్తరిస్తుంది.
కృప సమాధానం విస్తరిస్తే నీ జీవితంలో నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కింపబడతావు. కృపయు సమాధానము నీ జీవితంలో విస్తరించినప్పుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కృపయు సమాధానము నీ జీవితంలో విస్తరించినప్పుడు నువ్వు అడిగిన వాటికన్నిటికంటే, ఊహించిన దాని అన్నిటికంటే అత్యధికముగా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దట్ ఈస్ ద పవర్ వెన్ గ్రేస్ multiplies, when peace multiplies in your life. Let the grace of God and the peace of God multiply in your life. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడు ఈరోజు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మీ కృప, మీ సమాధానము విస్తరించినందుకు స్తోత్రం నాయన. ఎందుకంటే నువ్వు మమ్మల్ని రక్షించావు తండ్రి. మమ్మల్ని రక్షించేది గొప్ప కార్యం నాయన తండ్రి. దేవా, మీతో ఒక అనుభవం లేకుండా రక్షణ కార్యము జరగదు దేవా. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన వారు అనేకమైన సాక్ష్యములు కలిగి ఉన్నారయ్యా. మేము వాటిని తలంచుకుంటున్నామా? కృపయు సమాధానం విస్తరిస్తుంది తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. యేసు ప్రభు నామములోని బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు నీటికి స్తోత్రంలో నాయన. దేవ, చదువుకున్న పిల్లలందరి కొరకు ప్రార్థన. వారి చదువంతట్లో మీ తోడుకి స్తోత్రం, మీ సహాయంకి స్తోత్రం నాయన. వారి చదువులో నీ కృపయు సమాధానం విస్తరించును గాక తండ్రి. మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, జాబ్స్ బిజినెస్ చేసిన వారు, జాబ్స్ ఎదుగుతున్న వారి జీవితంలో కృపయు సమాధానం విస్తరించును గాక తండ్రి. మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసి, ఈ ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరి జీవితంలో కృపయు సమాధానం విస్తరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చి మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికలో నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.